ప్రజెంటు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే శరీర సంబంధంగా చెప్తున్నా, కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి, మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది కంగారు పడతా ఉంటారు, కలతలో ఉంటారు, కలవరంలో ఉంటారు, నిద్రపోరు, వేదన పడతా ఉంటారు. మీరు ఏ ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది. భవిష్యత్తును కూర్చిన దిగులు ఉంటుంది. కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును కూర్చిన దిగులు అయితే, కొంతమందికి వాళ్ళ పిల్లల్ని కూర్చిన, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చిన దిగులు. ఇప్పటికి ఇంత అయిపోయింది మా బతుకు, ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతారు. మీకు ఒక్క మాట చెప్తా, దేవుడు మనం పుట్టక ముందే నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగక ముందే మన దినములన్నీ గ్రంథములో రాసి పెట్టాడు, లిఖితం చేశాడు. అది 139వ కీర్తనలో ఉంది. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, పాపులమైన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవటం అనేది ఒకటి, క్రీస్తులోనికి వచ్చిన మన భవిష్యత్తు 2. మళ్ళీ ఒకసారి జీవితం మీకు మళ్ళీ ఒక పట్టాన్ని అర్థం కాకపోవచ్చు. పాపులమైన మనం రక్షణ పొందటానికి క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొనుట అనేది ఒకటి, క్రీస్తులో ఏర్పరచబడిన మన భవిష్యత్తు, భౌతిక మరియు ఆత్మీయ భవిష్యత్తు. అర్థం కాకపోవచ్చు, ఇంకోసారి చెబుతా. ఏం ప్రాబ్లం, నష్టమేం లేదు, మీకు ఎక్కాలి మైండ్కి. అది మన రక్షణ అంటే మన నిత్య జీవాన్ని గూర్చినటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒకటి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం సచ్చాక, లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును గూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి. 2వది, ఈ భూమి మీద మనం జీవించేంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు, శోధనలు, అవసరాలు, అక్కరలు, సమస్యలు, ఇది బాధలు, వాటికి సంబంధించినటువంటి సమాధానం. ఈ 2 ముందే ఆయన నిర్ణయించి అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదికి రప్పించాడు. 3 సార్లు చెప్పా. ఇంక అర్థం కాకపోతే ఇక నీ కర్మ, నేను చెప్పలేను. అర్థమైతే స్తోత్రం చెప్పు. 2 భవిష్యత్తులను గూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూర్చున్నాడు. అకాయ్ అనాయ్, అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే. ఏది, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు, మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్నీ ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం.